ఇప్పుడు ఈ కాలం పెరుగుతున్న కిడ్స్‌తో జాగ్రత్తగా ఉండాల్సింది ఏందంటే, వాళ్ళు ఏడిస్తే మనం మొబైల్ ఇచ్చేస్తున్నాం. అంటే వాళ్ళు ఏడ్చకుండా ఉండడానికి కూడా వాళ్ళు ఏ అల్లరి చేయకుండా వాళ్ళు అలాగే కూర్చొని ఉంటారని చెప్పి వాళ్ళ చేతిలో మనం మొబైల్ పెట్టేస్తాం. సో, దానివల్ల మనమే వాళ్ళకి మొబైల్‌కి అడిక్ట్ అయ్యేటట్టు మనమే చేస్తున్నాం. ఈ రోజుల్లో ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏడిస్తే వాళ్ళకి ఏదైనా ఒక బొమ్మల పుస్తకం గాని, లేదంటే వెళ్లి ఆడుకోమని చెప్పడం కానీ, వాళ్ళకి చెస్ ఇవ్వడం గాని, లేదంటే క్యారమ్ బోర్డ్ ఇచ్చి లేదన్నా ఆడుకోమని చెప్పడం గాని, లేదంటే క్రికెట్ బ్యాట్ ఇచ్చి వెళ్లి బయటికెళ్ళి ఆడుకో అని చెప్పడం గాని, ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నారు ఈ రోజుల్లో? నాకు తెలిసి మోస్ట్‌లీ ఎవరు చెప్పడం లే. ప్రతి ఒక్కరు ఏందంటే వాళ్ళు అలాగే కామ్‌గా కూర్చో ఉంటారు, ఏడవకుండా ఉంటారని చెప్పి వాళ్ళ చేతిలో మొబైల్ గాని, టాబ్లెట్ గాని పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దీనివల్ల మనమే వాళ్ళని అడిక్ట్ చేస్తున్నాం మొబైల్‌కి. తర్వాత ఇది ఎంతవరకు ఎళ్తదంటే, మనం మొబైల్ గాని, టాబ్లెట్ గాని ఇవ్వకపోతే వాళ్ళు ఏడ్చేంత లెవెల్‌కెళ్ళిపోతారు. మనమే వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ మొబైల్, ఆ టాబ్లెట్ ఇవ్వడం వల్ల ఎంతసేపు వాళ్ళు ఇంట్లోనే సోఫా మీద, బెడ్ మీదే ఉంటారు గానీ, వాళ్ళకి ఏ యాక్టివిటీ అనేది మర్చిపోతారు. ఏ యాక్టివిటీ చేయరు, తిరగరు, బయటికెళ్ళి ఆడుకోరు. వాళ్ళు ఎంతసేపు ఆ మొబైల్‌లోనే ఉంటారు. దీని బదులు ఇప్పుడు పెరిగే చిన్న పిల్లలకి వాళ్ళకి ఏదైనా సరే ఒక యాక్టివిటీస్ నేర్పిస్తే మనం ఏదన్నా స్పోర్ట్స్ క్రికెట్ ఆడుకోవడం గాని, లేదంటే ఒక బుక్ చదువురా మనమే వాళ్ళకి చెప్పడం గాని పిల్లలకి వాళ్ళకి ఏదైనా యాక్టివిటీస్ మనమే నేర్పిస్తే పెరిగే కొద్దీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఈ చదువు మీదే కాకుండా రిమైనింగ్ లో కూడా వాళ్ళకి యాక్టివిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళకి ఆర్ట్ రిలేటెడ్ స్కిల్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి ఆ స్కిల్ మీద వాళ్ళు ఇంకా వర్క్ చేసుకుంటూ వెళ్తారు. అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. డాన్స్ గానీ, యోగా గానీ, లేదంటే స్విమ్మింగ్ గానీ ఇలాంటి యాక్టివిటీస్ మనమే వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనమే. వాళ్ళ అప్బ్రింగింగ్ లైఫ్ కి చాలా హెల్ప్ అవుతుంది. మెంటల్ హెల్త్ గానీ, వాళ్ళ ఫిజికల్ హెల్త్ చాలా బాగుంటాయి.